హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయలక్ష్మీస్ కిచెన్. ఈరోజు మనము డాబా స్టైల్లో కాజు పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కాజు పన్నీర్ కర్రీ చేయడానికి ఒక ఉల్లిపాయ అండ్ టమాటా సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక క్యాప్సికమ్ మరియు ఉల్లిపాయలు పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. 200 గ్రామ్స్ పన్నీర్ను మీడియం ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని అందులో సరిపడా బటర్ని వేసుకోవాలి. అది హీట్ అయ్యాక పన్నీర్ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పెద్దగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ మరియు ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గ్రేవీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ప్యాన్లో ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. అందులోనే టొమాటో ముక్కలు వేసి ఫ్రై చేయాలి. చల్లారాక ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసి పక్కకుంచాలి. ఇంకో బౌల్ తీసుకొని అందులో బటర్ మరియు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్ మరియు 2 చీల్చిన పచ్చిమిర్చి వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అందులో తగినంత ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. అది వేగాక అందులో ముందుగా చేసిన పేస్ట్ యాడ్ చేయాలి. అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న క్యాప్సికమ్ మరియు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఆయిల్ తేలే వరకు ఫ్రై చేసుకొని అందులో పన్నీర్ ముక్కలు వేయాలి. మరియు తగినంత హోమ్మేడ్ మసాలా, జీరా పౌడర్ వేసుకొని కాసేపు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. 5 మినిట్స్ అయ్యాక ఎంతో రుచికరమైన కాజు పన్నీర్ కర్రీ రెడీ. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం విజయలక్ష్మీస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి.